సరే సరే, సీతమ్మ తల్లి డ్యామ్ గురించి ఆ ఎమ్మెల్యేకి నువ్విచ్చిన స్ట్రోక్ సరిపోలేదు బ్రహ్మం. చాలా సైలెంట్గా మనకి తెలియకుండా కోర్టులో ఫైల్స్ కదుపుతున్నట్ట. హైదరాబాద్ నుంచి ఫోను. కొడుకు ఏంటి వేసేది? చేసిన దరిద్రాలు చాలవా? నేను వద్దన్నా వినకుండా దేవుళ్ళలాంటి ఆ ఇంజనీరు వాడి భార్యను నాతోనే చంపించావు. ఆ ఉసురు తలిగే మన అమ్మ నాన్న నిద్రలోనే పోయారు. బంగారం లాంటి నీ పిల్లలు ట్రాక్టర్ కింద పడి చచ్చారు. కొరివిదయ్యాలా బ్రతుకుతున్నాం. అయినా 10 ఊర్లకు పనికొచ్చే ఆ డ్యామ్ కడితే నీకొచ్చిన నష్టమేంటో నాకేం అర్థం కావడం లేదు. నష్టం కాదురా యదవా, నాశనం అయిపోతావురా. డ్యాములు కట్టి పంటలు పండి కడుపులు నిండి జేబులో చిల్లర జలజలమంటుంటే జనం మన మాట ఎందుకింటారా? జనం కడుపులు కాలుతుంటేనే మనలాంటి పొలిటికల్ లీడర్లు బతికుండేది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గాడు సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి చేసి దానికి అప్పుడెప్పుడో సచ్చిన ఇంజనీర్ గాడి పేరు పెట్టేసి దాని పేరు చెప్పుకుంటూ ఈ ఎమ్మెల్యే గాడు సచ్చిందాకా ఎమ్మెల్యేగానే గెలుస్తూనే ఉంటాడు. అప్పుడు మనకేటి మిగులుద్ది? బొచ్చు. అందుకని ఈ ఎమ్మెల్యే అన్నయ్యను సంపక తప్పదు. నీ కర్మ. కరెక్టే బ్రహ్మం, కానీ ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి ఏం జరిగినా మనమే చేసేవనుకుంటారు. అంటే మనం సీన్లో ఉండకూడదు. మన చేతికి మట్టి అంటకుండా ఎమ్మెల్యే ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియకుండా సీతమ్మ తల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా పని జరిపించాలి. అబ్బో, ఎలా? మన చేతికి మట్టంటకూడదంటే నాకు తెలిసి పని చేయగలిగిన వాడొక్కడే ఉన్నాడు. సామి, బ్రహ్మ, శాతబడులతో మనిషిని చంపటం చాలా కష్టంరా. పిశాచకాలు సులువుగా మాట వినవురా. వికటిస్తే మన ప్రాణాలకే ముప్పురా బ్రహ్మం. అలా అనకండి సామి. ఎలాగైనా సరే ఆ ఎమ్మెల్యే బతుకుండకూడదు. డ్యామ్ జోలికి ఎవ్వడూ రాకూడదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. తప్పదా? ఎంత ఖర్చైనా. కత్తి పట్టినోడు కత్తితోనే పోతాడు. మంత్రాన్ని నమ్మినోడు మహమ్మారి నోట్లో పడతాడు. చరిత్ర చెప్పిందనయ్య. నేను పిలుస్తున్నాను. నా ప్రాణాలు ధారపోసైనా సరే ఆ సీతమ్మ తల్లి డ్యాం పూర్తి చేస్తాను. ఇదే నీ తప్పను. స్వీకరించు, ఆరాధించు.